ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రేయర్ టీం వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము విశ్వాసంలో బలం నుండి దేవుని దగ్గర నుండి గొప్ప కార్యము పొందాలనే ఆ నిరీక్షణతో మన ప్రయాణము జరుగుతూ ఉంది. అందుని బట్టి దేవునికే మహిమ. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యమును అంటే దేవుని మాటను మనం విందాం. మనం ఇంకా విశ్వాసంలో బలమును పొందుదాం. గొప్ప కార్యములు మనం చూద్దాం. మనల్ని కరువులో దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని బిడ్డలముగా విత్తనం విత్తి నూరంతల పంట పొందేటువంటి విశ్వాసం. దాన్ని బట్టి దేవునికే మహిమ. అయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ఈ సందర్భంలో నాయన ఇంట్లోనే నిన్ను ఆరాధించటానికి, నీ వాక్యం వినటానికి, నీతో సంబంధాన్ని కొనసాగించటానికి నాయన నీ బిడ్డలు శ్రద్ధతో కూర్చొని ఉండగా ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి నీ బిడ్డలను ధైర్యపరిచి నీ బిడ్డలను విశ్వాసంతో నింపి ఈ దినమే గొప్ప అద్భుత కార్యములను నీవు జరిగించి నన్ను వాడుకొని నీవే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని నజరేయుడని యేసు నామములో కొద్ది ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి మనం వెళ్దాం. పోయిన వారము దేవుడు మనతో మాట్లాడాడు. మనము నీతిమంతులమని దేవుడు మనతో మాట్లాడాడు. ఎలా మనం నీతిమంతులమయ్యాం అంటే ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఏ విధంగా జీవించాలి అనేటువంటి మన ప్రశ్నకు విశ్వాస మూలమునే మీరు జీవించాలి అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. అయ్యా, మరి మేము విశ్వాసంతో మేము ఎలా జీవించాలి, విశ్వాసం మాకు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి మన ప్రశ్నకు వాక్యం వినుట ద్వారా మీకు విశ్వాసం వస్తుందని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అయితే వాక్యం వింటామయ్యా, విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వచ్చిన తర్వాత ఆ విశ్వాసం ద్వారా మాకు లాభం ఏంటి అనేటువంటి మీ ప్రశ్నకు విశ్వాసం ద్వారా సమస్తము నీకు సాధ్యమవుతుందని దేవుడు మాట్లాడాడు. అయితే దేవుడు మనము విశ్వాసంతో ఉండడానికి, విశ్వాసము కలిగి అనేక గొప్ప కార్యములు మనం చూడడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం ఎంతో ఆయన్ను స్తుతించాల్సిన వారమై ఉన్నాం. అంటే నీతిమంతులమైనటువంటి మన గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా మనం విందాం. అయితే బైబిల్లో నీతిమంతుడు అని వ్రాయబడినటువంటి ప్రతి మాట ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో వారి గురించి రాయబడిన మాట. అంటే విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు నీతిమంతులు, స్పష్టమే. అయితే ఆ నీతిమంతుడు ఎవరు అనేటువంటి ఆ సందేహంలోకి మీరు వెళ్ళిపోవద్దు. విశ్వాసముతో నీ జీవితాన్ని కట్టుకుంటున్నటువంటి నీవే నీతిమంతుడవు, నీతిమంతురాలవు. దేవుని యొక్క ప్రణాళికను సులభంగా మనం అర్థం చేసుకోవాలంటే నీకు రక్షణ ఇచ్చాడు, ఆయన రక్తంతో కడిగాడు. ఆయన రక్తం చేత నువ్వు కడగబడిన తర్వాత నీ పాపములన్నీ ఆయన నీ హృదయంలో నుండి తీసివేయబడిన తర్వాత, నువ్వు పాపములన్నీ ఒప్పుకొని యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీవు నీతిమంతుడవు. ఓకే, ఇప్పుడు నువ్వు విశ్వాసం పొందాలి. విశ్వాసము ఎలా పొందాలి? వాక్యం వినుట ద్వారా విశ్వాసం వస్తుంది, విశ్వాసం పొందాలి. అలాగే విశ్వాసమును సంపాదించి గొప్ప కార్యములను నువ్వు అనుభవించాలి. మీరు వాక్యం వినకపోతే అవిశ్వాసం వస్తుంది, భక్తిహీనత వస్తుంది. లోకంలో ఎదురయ్యేటువంటి శ్రమలలో మీరు చిక్కుకుపోతారు. మీరు లోకంలో ఎదురయ్యేటువంటి
ఆ శ్రమలలో మీరు చిక్కుకుపోకుండా ఉండాలి అంటే వాక్యం చదవాలి. వాక్యం చదవటం ద్వారా మీకు విశ్వాసం వస్తుంది. అయితే మీ అందరికీ ఒక విషయం, ఒక ఒక మీ హృదయంలో ఒక ఆశ ఉంటుంది. నా గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆశ ఉంది కదా. ఇప్పుడు మీకు ఒక శుభవార్త ఏంటంటే మీ గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడబోతూ ఉన్నాడు. బైబిల్లో నీతిమంతుడి గురించి మాట్లాడిన ప్రతి మాట నీ గురించి మాట్లాడింది, నా గురించి మాట్లాడింది. మనము నీతిమంతులం. అయితే ఈ నీతిమంతుల గురించి బైబిల్ మాట్లాడినటువంటి కొన్ని వాక్యాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఓకే, ఇక్కడ శుభవార్త ఉంది మనకి. ఎవరికి? నీతిమంతులకి. ఏంటంట? నీతిమంతునికి కలుగు ఆపదలు చాలా ఉన్నాయి కానీ వాటన్నింటిలో నుండి యెహోవాయే నిన్ను వాటిలో నుండి తప్పిస్తాడు. వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఎలాంటి వాటిలో నుంచి విడిపిస్తాడు? ఆపదల్లో నుండి విడిపిస్తాడు, ఆర్థిక సమస్యల్లో నుండి విడిపిస్తాడు, ఆరోగ్య సమస్యల నుండి, అంటే ఆరోగ్యం లేనటువంటి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల నుండి విడిపిస్తాడు. అలాగే నిన్ను అంగీకరించినప్పుడు, అంటే నువ్వంటే ఇష్టం ఉండదు, నిన్ను లెక్కలో లేనట్లుగానే చూస్తారు, వాటిలో నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే ఆరోగ్యం విషయంలో ఇప్పుడు నీకు ఒక ఆపద ఎదురైంది. ఇప్పుడు మనకు ఒక ఆపద ఎదురైంది ఆరోగ్యం విషయంలో. బయటికి వెళ్తే ఏమొస్తుందో తెలియదు, లేకపోతే ఎవరితో మాట్లాడితే ఏమైందో తెలియదు. అయితే ఇలాంటి సందర్భాల్లో నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే, అంటే విశ్వాసంలో నువ్వు కట్టబడితే, వాక్యం వినుట ద్వారా విశ్వాసం నీకు కలిగి ఉన్నట్లయితే, నిన్ను ఈ కరోనా నుంచి తప్పించేది యెహోవాయే. ఓకే, ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నీ వాగ్దానం అయి ఉంది. ఇది ఒక వాగ్దానం. ఎవరి వాగ్దానం ఇది? నీతిమంతుని యొక్క వాగ్దానము. అలాగే ఇంకొక మాటను మనం చూద్దాం. సామెతలు 12వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపద రాదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. ఒకవేళ నీకు ఒక ఆపద వస్తే, నువ్వు నీతిమంతుడు అయి ఉన్నందుకు, నీకు విశ్వాసం ఉన్నందుకు నీకు ఏ ఆపద రాదు. ఒకవేళ నీకు ఆపద వస్తే, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యం ఉన్నది కదా, ఆ వాక్యం ఏంటి? ఒకవేళ నీతిమంతునికి ఆపదలు కలిగితే, అవి అనేకములు కలిగిన నేను వారిని ఏం చేస్తా అంటున్నాడు? విడిపిస్తాను అంటున్నాడు. ఓకే, ఇది ఒక విషయం. ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. ఈ వాక్య భాగాలన్నీ నీ గురించే, నువ్వు ధ్యానం చేయాలి. ఈరోజు ఎక్కువ వాక్య భాగాలే ఉంటాయి. ఆ వాక్య భాగాలు ఎందుకు? మీరు ధ్యానించటానికే. మీరు దీనిని ధ్యానించి దీనిలో మీరు ఆ ఫలితాన్ని అనుభవించాలి. ఓకే, సామెతలు 14వ అధ్యాయము 32వ వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణమందు నీతిమంతునికి ఆశ్రయము కలుగును. ఓకే, అపాయము రాగా భక్తిహీనుడు నశించును. భక్తిహీనుడు అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. భక్తిహీనుడు అంటే వాడు నమ్మనోడు, వాడు దేవుని నమ్మనోడు, వాడు దేవుని దూరంగా ఉన్నాడు, వాడు బూతులు మాట్లాడేవాడు, వాడు వేషధారని, ఇవన్నీ మీరు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారేమో. భక్తిహీనుడు అంటే ఎవరంటే, రోజు వాక్యం చదవకుండా విశ్వాసం కట్టుకోదే ఆమె భక్తిహీనురాలు, అతను భక్తిహీనుడు. ఆ భక్తిహీనుడు అంటే విశ్వాసం లేనివాడే భక్తిహీనుడు. భక్తిహీనుడికి అపాయం రాగా వాడు నశించును. విశ్వాసం లేకపోతే నీవు వచ్చేటువంటి సమస్యల్లో కుదేలైపోతావు, అంటే నువ్వు ఆ సమస్యల్లో చిక్కుకుపోతావు. వాక్యం చెబుతుంది.
నీవు ఒకవేళ నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే, అంటే విశ్వాసంతో జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే, ఒక్కవేళ నీ ముందుకు మరణం వస్తే నీకు ఆశ్రయం ఉంది. ఏం ఆశ్రయం ఉంది? నలుగురు వచ్చి నీ పెట్టి మోసే ఆశ్రయం కాదు. నీకు పెట్టే అవసరం లేకుండా నువ్వు దానిలో నుంచి తిరిగి లేచేటువంటి ఆశ్రయమై ఉన్నది. అంటే నీతిమంతునికి మరణకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ దానిలో నుంచి ఏముందంట? ఆశ్రయం ఉన్నదంట. ఆ ఆశ్రయం ఎవరంట? యెహోవా అంట. నీతిమంతునికి ఇన్ని లాభాలు ఉన్నాయి. ఓకే, అయితే భక్తిహీనుడైతే మాత్రం నశించిపోతాడు. రోజు మందిరానికి రావచ్చు, మీ తల దగ్గర బైబిల్ పెట్టుకుని నిద్రపోవచ్చు, లేకపోతే ప్రార్థన కాళ్ళ దగ్గర నుంచి మొదలేసుకుని తల దాకా రాసుకోవచ్చు. వాక్యం చదవకుండా విశ్వాసం లేకపోతే మాత్రం నీవు భక్తిహీనుడివే, నువ్వు భక్తిహీనురాలివే. నీకు శ్రమ వచ్చినప్పుడు సాతాను ఏం చేయడు, లేకపోతే దేవుడు ఏం చేయలేడు, నీవే ఆ యొక్క భక్తిహీనత వలన నశించిపోతున్నావు. కీర్తన 37:16లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతుని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నేను విశ్వాసంతోనే ఉంటున్నాను, దేవునికి ఇష్టంగానే ఉంటున్నాను, కానీ నాకు కొంచెమే ఉందని బాధపడుతున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంట? విశ్వాసం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా జీవించే వాడి దగ్గర ఉన్నటువంటి ఆ ధన సమృద్ధి కంటే నీ దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్టమైనదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవుడు నిన్ను క్రమంగా హెచ్చిస్తాడు, క్రమంగా నిన్ను దీవిస్తాడు. కానీ ఈ ఉన్న కొంచెం కూడా నువ్వు కొంచెమని దిగులేం పడాల్సిన అవసరం లేదు. కానీ అది భక్తిహీనులైనటువంటి వారి దగ్గర చాలా ఉంది, కానీ దానికంటే శ్రేష్టమైనది నీ దగ్గర కొంచెం ఉన్నా కానీ. అయితే ఈ కొంచెంతోనే నన్ను ఎట్లాగే ఉంచేస్తాడు దేవుడు అని దిగులు పెట్టుకోమాకండి. దేవుడి సంవత్సరం మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి? క్రమక్రమముగా ఆశీర్వాదము నొందడం. ఒక ప్రాసెస్ ఉంది దేవునికి. ఆ ప్రాసెస్ అంటే ఆ విధానము ఎవరైతే విశ్వాసంతో కట్టబడుతూ ఉన్నారో వారికే వర్తిస్తూ ఉంది. కొంచెం ఉందని దిగులు పడొద్దు. నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉండు. అది ఎంతో శ్రేష్టమైంది, దాన్ని ఇంకా నేను రెట్టింపు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, అలాగే ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతలు 10:3 యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయుడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. వార్తలు మీరు ఆల్రెడీ వింటూ ఉన్నారు. ఏంటంటే కొంచెం కరోనా విషయంలో మన ఇండియా లేతే మన దేశం తగ్గుముఖం పట్టింది, కానీ ముందు ముందు అనేకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. తిండికి సరిగా ఉండదని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఆ న్యూస్కను నీతిమంతునికి ఎక్కడ కూడా సంబంధం లేదు. నీతిమంతునికి ఎవరితో సంబంధం ఉందంటే దేవునితో సంబంధం ఉంది. నీతిమంతుని గురించి ఎవరు పట్టించుకుంటారు అంటే దేవుడు పట్టించుకుంటారు. నీతిమంతుని గురించి ఎవరు మాట్లాడతారు అంటే దేవుడు మాట్లాడతారు. దేవుడే మాట్లాడుతున్నాడు నీతో. నిన్ను నేను ఆకలితో ఉంచును, నీ ఆశని నేను తీరుస్తా అంటున్నాడు. అయితే ఇదే విషయంలో నీవు భక్తిహీనుగా ఉన్నావనుకో, నీవు భక్తిహీనురాలుగా ఉన్నావనుకో, నీ ఆశ భంగమైపోవును. నువ్వు చాలా చాలా ఆలోచనలు పెట్టుకున్నావు, చాలా గొప్ప గొప్ప కోరికలు నువ్వు కలిగి ఉన్నావు, కానీ వాక్యం చదవటం, విశ్వాసం మీద విశ్వాసంలో ఎదగడం, నీతిమంతురాలుగా నీతిమంతుడిగా జీవించడం అనేది నీకు ఇష్టం లేదనుకో, నువ్వు భక్తిహీనుడివే, నువ్వు భక్తిహీనురాలు. నీ ఆశ భంగమైపోవును. ఎప్పుడు? ఈ కరోనా టైంలో నువ్వు విశ్వాసం మీద కట్టబడకపోతే ఇదిగో దాని యొక్క ప్రభావం నీ మీద ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. భక్తిహీనుడుగా నువ్వు ఉంటే, అంటే విశ్వాసం లేకుండా నువ్వు ఉంటే. సామెతలు 10:11
ఓకే. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. నీతిమంతుని నోరు జీవపు ఊట. నువ్వు నీతిమంతుడువు, నీతిమంతురాలవు అయితే నీ నోరు జీవపు ఊట. అంటే ఊపిరాడకుండా మాట్లాడటం కాదు, ముచ్చటే. నీ నోట్లో నుండి వాక్యం రావాలి. నీ నోట్లో నుంచి వాక్యం ఎప్పుడు వస్తుంది? వాక్యము కంఠస్థం చేస్తేనే వస్తుంది, వాక్యాన్ని ధ్యానం చేస్తేనే వస్తుంది. నీకు బయట కరువు గురించి మాట్లాడవు, కానీ నువ్వు వాక్యం మాట్లాడతావు. ఎవరు? నీతిమంతుడు. మరి భక్తిహీనులు ఏం చేస్తారంట? భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. బలాత్కారం మాట్లాడుతుంది, బూతులు మాట్లాడుతుంది, అబద్ధాలు మాట్లాడుతుంది, విర్రవీగే తత్వంతో మాట్లాడుతుంటారు. తర్వాత ఆ దేశం అట్లంట, ఈ దేశం ఇట్టంట, ఆడు తీసుకొచ్చాడంట, ఈడు తీసుకొచ్చాడంట, ఈ ముచ్చటంతా వస్తుంది. ఎవరి నుంచి వస్తుంది? భక్తిహీనుడి నోటి నుండే వస్తుంది. మరి నీతిమంతుని నోరు ఏం మాట్లాడుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతుంది. నీతిమంతుని నోరు జీవపు ఓట. నీ నోట్లోంచి వాక్యం రావట్లేదా? పెదాలు పెగలట్లేదా? ఆ పెత్తనాలు నోట్లో నుంచి వస్తున్నాయి, ఆ బలాత్కారం వస్తుంది, నీ లోపల నుంచి వచ్చే మాటలు అంత కఠినంగా ఉంటున్నాయి. అది భక్తిహీనుని యొక్క జీవితం అది. కానీ నీ నోట్లో నుంచి వాక్యం రావటం, అవును నా యేసయ్య నాకున్నాడు, నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, నా యేసయ్య నాకు భద్రతగా ఉంటాడు, నా పిల్లలకు భద్రతగా ఉంటాడు, మా తల్లిదండ్రులకు భద్రతగా ఉంటారు, మా కుటుంబానికి భద్రతగా ఉంటాడు. ఇదిగో ఈ మాటలే నీ నోట్లో నుంచి వస్తాయి. అవి జీవపు ఊట. ఓకే, ఇంకొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఇదే విషయాన్ని, బలాత్కారం వారి నోట్లో ఉంటుందంటే డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతుంటారు ఒకళ్ళు. ఒకటే మాట రెండు అర్థాలు వస్తుంటాయి. చాలామంది చేస్తుంటారు. నేను మామూలుగానే అన్నాను, అది వేరే అర్థంగా తీసుకోవద్దు అన్నారంటే వేరే అర్థం తీసుకోవటమే. డబుల్ మీనింగ్ డైలాగులు అవి. నీ లోపల నుంచి వాక్యం రాని, మాదేముందిలే మేము చాలా తక్కువ, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు అబద్ధం ఆడతావు, నీకెందుకు అంత? నువ్వు యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని మాకు దేవుడు ఇస్తాడు, మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మలాకి 3:10 చెప్తుంది. అలాగే ఫిలిప్పీ 4:19 చెప్తూ ఉంది. దేవుడు మాకు ఆయన ఐశ్వర్యం చొప్పున మమ్మల్ని దీవిస్తాడు. మేము ఆయనకు దశంభాగం ఇచ్చే బిడ్డలము, మేము ఆయనకి విత్తనం విత్తేటువంటి బిడ్డలము, ఆయనకు కృతజ్ఞత కానుకిచ్చేటువంటి బిడ్డలము. మాకు దేవుడు తప్పక మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల్లో హృదయంలో నుంచి వచ్చే మాటలు ఇవి. భక్తిహీనుడి నోటి నుంచి ఈ పరిస్థితులు ఎట్టగా ఉంటే ఆ దశంభాగం ఏందో, ఆ విత్తనం ఏందో, ఇప్పుడు అసలు వాటి గురించే మాట్లాడేది. ఇప్పుడు చాలామంది గురించి మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. ఏమని? కొంతమంది అయితే ఈ టైంలో కూడా అదేంది ఫోన్ నంబర్, మన అకౌంట్ నంబర్లు ఎన్ని ఇస్తున్నారు, అవన్నీ అవిశ్వాసపు మాటలే. విత్తనం విత్తాలి, మనం పంట కొయ్యాలి, మనం ఆశీర్వదింపబడాలి అని దేవుని యొక్క ప్రణాళిక. ఆ భక్తిహీనులాగా మీరు మాట్లాడొద్దు, విశ్వాసంతోనే మీరు ఉండాలి. మీ నోరు జీవపు జలపు ఊటగా ఉండాలి. డబుల్ మీనింగ్ డైలాగులు వద్దు, బూతులు వద్దు, అలాగే ఆ సరసోక్తులు వద్దు. దేవుని యొక్క వాక్యమే నీ నోటి నుంచి రానియాలి, నీవు నీతిమంతుడు కాబట్టి. అలాగే సామెతలు 15వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఎట్లా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఎట్లా నన్ను దేవుడు దీవిస్తాడు, మాకు డబ్బులు ఎక్కడే, ఎట్లా ఆలోచిస్తున్నారా? లేదు. నువ్వు దేవుణ్ణి నమ్ము, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించు, నీ ఇల్లే ధననిధి అవుతుంది, నీ ఇల్లు ధననిధి అవుతుంది. అలాగే ఒకవేళ నువ్వు విశ్వాసంతో కట్టకుండా భక్తిహీనునిగా నువ్వు ఉన్నావా, నీకు ఒకవేళ డబ్బులు వచ్చినా కానీ అది నీకు శ్రమ ఉంటుందంట.
నీకు శ్రమలో దేవుడు ఇస్తాడు, నీ గృహమే నీకు ధననిధి అవుతుంది, నీ నీ ఇల్లే ధననిధి అవుతుంది. కానీ ఒకవేళ విశ్వాసం లేదా, నీకు వచ్చేటువంటి ఆ రాబడి కూడా నీకు శ్రమకు కారణమవుతుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఓకే, డబ్బు ఉండడము ప్రాముఖ్యం కాదు, అది నీకు ఆశీర్వాదకరముగా ఉండటమే ప్రాముఖ్యము. ఎప్పుడైతే నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలుగా ఉంటావో, నీ దగ్గర డబ్బులు ఉంటావో, అప్పుడు నీకు ఆశీర్వాదకరముగా అవి ఉంటాయి. నీ దగ్గర నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నీ జీవితం కట్టబడకపోతే నీకు వచ్చిన డబ్బులు కూడా నీకు శ్రమ అవుతాయని వాక్యం చెప్తా ఉంది. సామెతలు 20వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. నీతిమంతుని పిల్లలు అనాథలు కారంట. అంటే నీతిమంతుని పిల్లలు ఆయన ఇక్కడ నుండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. నీతిమంతుని పిల్లలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ధన్యులవుతారు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ఇస్సాకు జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడు నీ దేవుడు. అంటే నీవు విశ్వాసంతో కట్టబడి దేవునికి ఇష్టంగా జీవించినట్లయితే నా తర్వాత నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లలకు సరైన సౌకర్యాలన్నీ కల్పించుకోగలుగుతారో లేదో అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదంట. ఎందుకంటే నువ్వు నీతిమంతుడుగా జీవించడం ద్వారా నీ పిల్లలకు కూడా ఆశీర్వాదం ఉంది. నీతిమంతుడు అని అంటే మీరు ఏదో తెలియని సబ్జెక్ట్ అనుకోమాకండి. అమ్మో ఆ విషయం మాకెక్కడ అర్థమైద్దని. నీతిమంతుడు అంటే రోజు వాక్యం చదివి విశ్వాసాన్ని కట్టుకునేవాడే నీతిమంతుడు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు నీతిమంతుడే. అయితే ఈ నీతిమంతుడు విశ్వాసంతో జీవించాలి. విశ్వాసంతో ఈ నీతిమంతుడు జీవిస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యములు చూడాలి. సులభమే. కాకపోతే ఇన్ని రెఫరెన్స్లు వస్తున్నాయి కదా, మీరు ఎవరికన్నా నిద్ర వస్తుందేమో మధ్యలో. కూర్పాట్లు పడొద్దు. వాక్యాన్ని కొంచెం అర్థం చేసుకోండి. ఈ వాక్యం చెప్పటం అయిపోయిన తర్వాత ఈ రెఫరెన్స్లు కూడా మనం గ్రూప్లో పెడతాను నేను. ఇవన్నీ చక్కగా మీరు ధ్యానం చేయాలి, వీటి గురించి ఆలోచించాలి, రాసుకోవాలి. ఒకరోజు అందరిని అడుగుతాను నేను ఈ రిఫరెన్స్లన్నీ. నువ్వు నీతిమంతుడు కదా, ఏమేమి నీ డ్యూటీస్, ఏమేమి నీకున్న లాభాలు, దేవుడు నీ గురించి ఏం మాట్లాడని తప్పకుండా అడుగుతా. ఓకే, నీ తర్వాత నీ పిల్లలు ఏమైపోతారని ఆలోచించమాక, వాళ్ళు బహుధన్యులవుతారు. ఎందుకంటే ఈరోజు నువ్వు విశ్వాసంతో కట్టబడుతున్నావు కాబట్టి. సామెతలు 23:24. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును. ఇంతకుముందు మాట్లాడింది ఏం మాట? నువ్వు నీతిమంతుడు అయినందుకు నీ పిల్లలకు ఆశీర్వాదం ఉంది, నువ్వు నీతిమంతుడు అయినందుకు నీ తండ్రికి ఆశీర్వాదం ఉంది. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ ద్వారా అనేక కార్యములు జరగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. అంటే వారి యొక్క ప్రార్థన శక్తివంతమై ఉండును. వారు అడిగినవన్నీ వారు పొందుదురు. ఈరోజు మీకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ ఏంటంటే మీ గురించినటువంటి మాటలే, అంటే మన గురించి చెప్పినటువంటి మాటలే. నీతిమంతులు ఎలా అవ్వాలి, ఎలా అయ్యేమో దేవుడు మాట్లాడాడు. నీతిమంతులు ఎలా జీవించాలో దేవుడు మాట్లాడాడు. నీతిమంతులు ఆ విశ్వాసంతో జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా కార్యములు పొందుతారో
దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. అయితే మీరు నీతిమంతులుగా ఆ, మీరు నీతిమంతులుగా ఉండడం, మీరు నీతిమంతులుగా కట్టబడడం అనేది కేవలము వాక్యం చదవటాన్ని బట్టే, వాక్యమును ధ్యానించటాన్ని బట్టే, ఈ విశ్వాసం చేత అనేక కార్యములు మీరు పొందాలి. అయితే వీటిని ఇంకా మీరు ధ్యానం చేయండి. యాకోబు పత్రిక 5:16 నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండును, మనపూర్వకమైనదై ఉండును. మీరు ప్రార్థన చేస్తే జరుగుతుంది. ఎవరు ప్రార్థన చేస్తే జరిగింది పాస్టర్ గారు అంటే, ఎవరు ప్రార్థన చేస్తే జరిగిద్ది అంటే, ఎవరికి విశ్వాసం ఉందో వారు ప్రార్థన చేస్తే జరిగిద్ది. ఆ ఎవరు అంటే ఎవరికి విశ్వాసం ఉంది అంటే, ఎవరైతే నీతిమంతులో, ఎవరైతే ఆ విశ్వాసం మూలంగా జీవిస్తారో వారి ప్రార్థన బలము గలదై ఉండును, బలము గలదై ఉండును. నీవు వాక్యం విన్నట్లయితే నీకు విశ్వాసం వస్తుంది. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు చేసే ప్రార్థన బహుబలము గలదై ఉండును, బహుబలము గల. ఎంత గొప్ప విషయాలు ఇవి, ఎంత గొప్ప విషయాలు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేస్తే నీకు గొప్ప కార్యములు జరగాలి, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదమును అనుభవించాలి. అయితే మన పిల్లల గురించి మనం ఆలోచించే ఆలోచనలు కానీ, మన గురించి మనం ఆలోచించే ఆలోచనలు కానీ చాలా చిన్నవే, కానీ దేవుడు మన గురించి ఆలోచించే మాత్రం చాలా పెద్దవి. మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఏంటంటే, యేసయ్యని నమ్ముకుంటే కేవలం ఆశీర్వాదాలేనా? కాదు కాదు. మీరు యేసయ్యని నమ్ముకోవటం వల్ల మొట్టమొదటగా మీరు పొందింది ఏంటంటే రక్షణ. అంటే దేవునితో తిరిగి పరలోకంలో చేర్చబడటానికి ఆ స్థానమును పొందారు. అది పొందిన తర్వాత మీకు ఈ భూలోకంలో జీవించాల్సిన విషయాలన్నింటిలో ఇవన్నీ మీకు లాభకరమై ఉన్నవి. అయితే మీరు విశ్వాసంలో కట్టబడండి, మీరు దీవింపబడతారు. మీరు విశ్వాసంలో కట్టబడండి, మీరు ఆశీర్వదింపబడతారు. శ్రమ రాదు అని దేవుడు చెప్పట్లా, శ్రమ వచ్చింది కానీ నువ్వు జయిస్తావని చెప్తున్నాడు. నీకు ఇబ్బంది రాదు అని దేవుడు చెప్పట్లా, నీకు ఇబ్బంది వస్తుంది కానీ ఆ ఇబ్బందుల నుండి నీవు జయిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. నీవు నీతిమంతుడవు, కానీ విశ్వాసము లేకుండా జీవించటం వల్ల ఉపయోగం లేదు. నీతిమంతుడువు కాబట్టి నీవు విశ్వాసం మూలముగానే జీవించాలి. విశ్వాసం ఎలా పొందుతావు? వాక్యమును వినుట వలన, వాక్యమును చదువుట వలన. ఓకే, ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే, మీ జీవితంలోకి వస్తే కొంతమందికి అనారోగ్యమైన సమస్యలు ఉన్నాయి, కొంతమందికి అప్పు ఉంది, కొంతమందికి పిల్లలు ఏమవుతారో టెన్షన్ ఉంది, కొంతమంది వీళ్ళ జీవితం ఏంది ఇలా అయిపోయింది అనేటువంటి ఒక నిరుత్సాహం ఉంది, లేకపోతే నా జీవితం ఏంది ఎలా ఉందని నిరుత్సాహం ఉంది. మీరు యేసయ్య బిడ్డలై ఉండి లోకంలో లాగా ఆలోచించమాకండి. ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి, ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. ఈ వాక్యంలో మీ యొక్క ప్రతి ఆశీర్వాదం ఉంది. కొంతమంది పెద్ద అయిపోయేమో మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటారు. ఇక ఆ మోకాళ్ళ నొప్పులతో ఉంటారా? లేకపోతే ఈ వయసు వచ్చింది, ఈ రోగం వచ్చిందంటారు, దాంతో ఉంటారా? లేదు. విశ్వాసాన్ని సంపాదించుకోండి, మీరు గొప్పగా దీవింపబడతారు. అయితే మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరింపబడాలి, దానికి విశ్వాసం కావాలి. మీ జీవితంలో చిన్న సమస్య ఉంది, ఆ చిన్న సమస్యకి కొంత విశ్వాసం కావాలి, దానికి సంబంధించినంత విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మీరు సంపాదించుకోవాలి. ఆ విశ్వాసం మీరు సంపాదించుకున్నట్లయితే మీరు ఆ పరిష్కారం పొందుతారు. ఈరోజు మీకు చెప్పబడినటువంటి అన్ని మీ వాగ్దానాలు ఇవి. ఈ వాగ్దానాలను మీరు అనుభవించాలి. అయితే ఈ వాగ్దానాలన్నింటిలో కీలకమైన విషయం ఏంటి? మీరు లోకమును వదిలిపెట్టి మీరు వాక్యమును పట్టుకోవాలి. మీరు లోకంలో ధ్యానం పెట్టడం కాదు, కానీ మీరు వాక్యం మీద ధ్యానం పెట్టాలి. మీరు వాక్య ప్రకారం జీవించాలి. మీరు నీతిమంతులు, యేసయ్య వలె మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు.
యేసు రక్తము చేత మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు పరిశుద్ధులు, మీరు గొప్ప మేలులను అనుభవించాల్సిన వారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములు. ఇదిగో ఈ సమయంలో నీతిమంతులమైన మేము ఏ విధముగా మరి ఆశీర్వాదాలు పొందుతామో మీరు మాకు సెలవిచ్చారు. మరి నీతిమంతులై ఉండి విశ్వాసం లేనివారు, వారు భక్తిహీనులని మాట్లాడుతున్నారు. భక్తిహీనతతో ఏ బిడ్డ ఉండకుండా, అంటే విశ్వాసం లేకుండా ఏ బిడ్డ ఉండకుండా నీతిమంతునిగా విశ్వాసంతో ఉండి నీతిమంతునిగా ఉండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మీ సహాయం దయచేయండి. మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ఎవరైతే నీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారో, నీ వాక్యం ప్రకారం జీవిస్తున్నారో, ఈరోజు మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును బట్టి నీకు వందనాలు. పిల్లల గురించి వాగ్దానం ఇచ్చారు, పెద్దవారి గురించి వాగ్దానం ఇచ్చారు, అయినా డబ్బుల గురించి వాగ్దానం ఇచ్చారు. మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ఆపదల్లో మమ్మల్ని రక్షిస్తావు నీవు అని చెప్పావు. మీకు వందనాలు అయ్యా. ఇది ఎవరికి సంబంధించిందంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తున్న ఆ వ్యక్తికి సంబంధించిందని మీరు సెలవిస్తున్నారు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకముగా తండ్రి నాయన వాక్యము ధ్యానం చేయటము, వాక్యం వినడము, విశ్వసించటము, విశ్వాసం మీద కట్టబడేటువంటి ప్రతి బిడ్డను మీరు ప్రోత్సహించండి. ఆ బిడ్డను ఆదరించండి. ఎదుగో ప్రతి ఒక్క సంఘములలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసం మీద కట్టబడటానికి నీ కృప చూపించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఆయన ఈ పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి ఆయన కొరత లేకుండా ఉండటానికి కావలసినటువంటి మరి విశ్వాసమును సంపాదించుకోవటానికి ఆయన పిల్లలేమి పెద్దలేమి తండ్రి, ఆయన పురుషులేమి స్త్రీలేమి తండ్రి, భార్యలేమి భర్తలేమి ఆయన విశ్వాసం మీద కట్టబడటానికి నీ సహాయం దయచేయండి. మా ముందున్నటువంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితులలో మేము నీ బిడ్డలముగా దీవింపబడటానికి నీ సహాయం దయచేసి ఆయన ప్రతి ఒక్క బిడ్డను ఇప్పుడు ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో నాతో ఆ ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు ఆర్థిక పరముగా, అంటే డబ్బుల విషయమై టెన్షన్ ఎవరైతే కలిగి ఉన్నారో, నా భవిష్యత్ ఏంటి అని ఆయన లోపల కంగారు కలిగి ఉన్నారు, వారితో మీరు మాట్లాడుతున్నారు. నీతిమంతుని యొక్క ఇల్లు ధననిధి. అవును దేవా, ఇదిగో ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నీవు డబ్బుల గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది, వాటిని సమృద్ధిగా ఇచ్చేటువంటి నన్ను గురించి నువ్వు ఆలోచించాలి. ఈ వాక్యము నువ్వు ధ్యానించాలి. నేను నీకు మాట ఇస్తున్నాను, నేను మాట తప్పేవాడు కాదని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించి, ఇది ప్రత్యేకమైన మాట ఎవరి గురించి అయితే మీరు విడుదల చేశారో వారిని దీవించి ఆశీర్వదించి, అలాగే మా సంఘమును ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించి ఆయన ఇదిగో అతి త్వరలోనే ఈ కరోనా వైరస్ వెళ్ళిపోయి మేము సంఘముగా ఆయన చర్చిలో మేము కూడుకోవడానికి మీ సహాయం మాకు దయచేసి, మా గవర్నమెంట్స్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి మంచి జ్ఞానమును దయచేసి ఆయన ఇదిగో తన సరైన సలహాలు తీసుకోవడానికి నీ కృపా కాపుదల వారికి అలాగే తన దేశంలో ఉంటున్న మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామములో కొద్ది ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.